హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్ల తాజా సమాచారం అండి. ఢిల్లీ హైకోర్టు తీర్పు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ అసోసియేషన్లు ఒక కీలకమైన సందిగ్ధంలో ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల అసంతృప్తిగా ఉన్న ఉద్యోగ సంఘాలు ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలా, లేక ఇతర చట్టపరమైన మార్గాలను అన్వేషించాలా అనే అంశంపైన తమ కేంద్ర కార్యవర్గ సమావేశాన్ని అత్యంత ప్రాధాన్యతతో అయితే నిర్వహించుకుంటున్నాయి. మరి ఈ సమావేశాల్లో ప్రధానంగా జాతీయ స్థాయిలో ఉన్న సర్కిల్ శాఖ కార్యదర్శులు మరియు ఆల్ ఇండియా ఆఫీసర్స్ బేరర్లందరూ కలిసి ఢిల్లీ హైకోర్టు తీర్పులోని లోపాలను, అందులో ఉన్న ఎంప్లాయీ అందులో ఉన్నటువంటి పాయింట్లను సుదీర్ఘంగా అయితే చర్చించారు. కేవలం చర్చలతో ఆగకుండా ఈ విషయంపై అత్యున్నత స్థాయి లీగల్ ఒపీనింగ్ అంటే న్యాయ సలహా తీసుకోవాలని అయితే నిర్ణయించుకున్నారనమాట. మరి అందుకోసం వారు ఇటీవలే పదవీ విరమణ చేసిన ఒక గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని సంప్రదించారు. అయితే ఆ న్యాయమూర్తికి హైకోర్టు తీర్పు ప్రతిని అందులో ఉన్నటువంటి ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో వివరించారు. ఒకవేళ అప్పీల్ చేయవలసి వస్తే అది హైకోర్టులోనే రివ్యూ పిటిషన్ రూపంలో ఉండాలా? లేకపోతే హయ్యర్ బెంచ్ 2 లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులు ఉన్నటువంటి ధర్మాసనం వద్దకు తీసుకొని వెళ్ళాలా? లేదా నేరుగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్‌పి దాఖలు చేయాలా? అనే దానిపైన సలహానైతే వీరు కోరటం జరిగింది. మరి ఈ క్రమంలో ఆ రిటైర్డ్ న్యాయమూర్తి పెన్షనర్ల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. సుమారుగా 6-7 కీలకమైన న్యాయపరమైన పాయింట్లను అయితే ఆయన వారికి వివరించారనమాట. అందులో మొదటగా అసలు పెన్షన్ అంటే ఏమిటి? దాని చట్టబద్ధత ఏమిటి? అని చూసుకున్నట్లయితే అనే ప్రాథమిక విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సో, పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. అది ఉద్యోగి తన సర్వీసు కాలంలో చేసిన సేవకు పొందే హక్కు. మరియు మరి పెన్షను చట్టబద్ధమైనప్పుడు దానికి సంబంధించినటువంటి పెన్షన్ రివిజన్ అంటే పెన్షన్ సవరణ గూడా చట్టబద్ధమే కదా! అని ఆయన ప్రశ్నించారు. మరి హైకోర్టు తన తీర్పులో పెన్షన్ రివిజన్ అనే పదం రూల్స్‌లో లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం? పెన్షన్ ఇస్తామన్నప్పుడు కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనుగుణంగా దాన్ని సవరించడం అనేది ఆటోమేటిక్‌గా జరగాల్సిన ప్రక్రియ కాదా? అని ఆయన విశ్లేషించారు. అయితే కేంద్ర ప్రభుత్వ పెన్షన్ రూల్స్ ప్రకారంగా పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు, ఆ రూల్స్‌లో జరిగే ప్రతి మార్పు కూడా పెన్షనర్లకు వర్తించాల్సిందే అని ఆయన మొదటగా ప్రాథమికంగా స్పష్టం చేశారు. ఇక రెండవ అంశం పెన్షనరీ బెనిఫిట్స్ పదవీ విరమణ ప్రయోజనాలు. ఈ యొక్క పెన్షనరీ బెనిఫిట్స్ పరిధిని మనం అర్థం చేసుకోవాలి. గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్, కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ వంటివన్నీ కూడా ఈ పరిధిలోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఏ విధంగా అయితే రివిజన్ బెనిఫిట్స్ అందుతున్నాయో, అలాగే బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థల్లో పనిచేసి రిటైర్ అయినటువంటి కంబైన్డ్ సర్వీస్ పెన్షనర్స్‌కి కూడా అదే విధంగా అందాలి. ఒకరు 10% ఇవ్వమనొచ్చు. మరొకరు 50% అడగవచ్చు గానీ రివిజన్ అనే ప్రక్రియ పూర్తిగా నిరాకరించడం చట్టవిరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రూల్ నంబర్ 37 గురించి ఆయన లోతైన విశ్లేషణ చేశారు. ఈ యొక్క రూల్ నంబర్ 37 అనేది ప్రత్యేకంగా కంబైన్డ్ సర్వీస్ పెన్షనర్ల కోసం రూపొందించబడింది. ఇందులో రూల్ 37 క్లాజ్ 4 ప్రకారంగా ఒక ఉద్యోగి పీఎస్యూకి ఆప్షన్ ఎంచుకున్నప్పుడు అతను నేరుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాకపోవచ్చు. కానీ రూల్ నంబర్ 37 క్లాజ్ 8 అతనికి రక్షణ కల్పిస్తోంది ఇక్కడ. అయితే ఈ రూల్ ప్రకారంగా రిటైర్ అయ్యే రోజున కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఏవైతే ప్రయోజనాలు కల్పిస్తారో భవిష్యత్తులో ఆ రూల్స్‌లో వచ్చేటటువంటి ప్రతి మార్పు కూడా ఐడీఏ పే స్కేల్స్ మీద ఉన్న వీరికి కూడా వర్తింపజేయాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌లతో సమానంగా వీరికి కూడా ప్రయోజనాలు అందాల్సిందే. మరో కీలకమైన అంశం ఏమిటంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ పీఎస్‌యూ లాభాల్లో ఉందా? లేదా నష్టాల్లో ఉందా? అనే దాంతో పెన్షనర్లకైతే ఎటువంటి సంబంధం లేదు. ఓసారి ఉద్యోగి పెన్షన్ కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం దగ్గర జమ అయిన తర్వాత ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి సాగుగా చూపి పెన్షన్ సవరణ ఆపివేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు అని అయితే ఆయన తేల్చి చెప్పారు.
అయితే ఢిల్లీ హైకోర్టులో ఉన్న కొన్ని ఉత్తర్వులను విశ్లేషించేటప్పుడు అవి కేవలం ప్రో రేటా పెన్షనర్లకే వర్తిస్తాయని సొంతంగా ఎలా నిర్ణయిస్తుందనైతే ఆయన ప్రశ్నించారు. హైకోర్ట్ అయినా గూడా. మరి ఉత్తర్వులలో లేని విషయాలను కోర్టులు తమ సొంత వ్యాఖ్యానంతో చెప్పడం వల్ల దాదాపు 4.5 లక్షల మంది పెన్షనర్లు మరియు భవిష్యత్తులో రిటైర్ అయ్యే వారి జీవితాలు ప్రమాదంలో పడ్డాయని జెప్పేసి ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం జేశారు. అలాగే సీసీఎస్ పెన్షన్ రూల్స్ 1972 మరియు 2021 మధ్య ఉన్న తేడాలను ఆయన వివరించారు. 1972 రూల్స్‌లో పెన్షన్ రివిజన్ అనే మాట స్పష్టంగా లేకపోయినా 2021 కొత్త రూల్స్‌లోని రూల్ నంబర్ 66 ప్రకారంగా పే కమిషన్‌ల సిఫార్సుల ఆధారంగా పెన్షన్ సవరణ జరగాలి అని స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా పే కమిషన్‌ల ద్వారానే రివిజన్ జరుగుతోంది. మనకు సంబంధించి పే కమిషన్‌లు మరియు పే రివిజన్ కమిటీలు మరియు ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ పెన్షనర్లను ఇబ్బంది పెడుతున్నారని ఆయన విశ్లేషించారు. అయితే ఈ యొక్క న్యాయపరమైన అంశాలన్నిటిని క్రోడీకరించి సుప్రీంకోర్టులో అయితే గట్టిగా వాదించాలని జెప్పి గూడా ఆయన ఈ మేరకు వీరికి సలహా ఇవ్వటం జరిగిందనమాట. దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.